రైట్ బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇవాళ ఎస్సీ వర్గీకరణ బిల్లుపై ప్రధాన చర్చ జరుగుతోంది. ఎస్సీ వర్గీకరణపై మంత్రి దామోదర ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. ఎస్సీ వర్గీకరణ అమలుపై సీఎం రేవంత్ ప్రకటన చేయనున్నారు. ఇవాల్టి సభలో ప్రశ్నోత్తరాలు రద్దు చేశారు. ఇక ఎస్సీ వర్గీకరణకు బీజేపీ మద్దతు తెలిపింది. రేపు సభలో తెలంగాణ సర్కార్ బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇవాళ ఎస్సీ వర్గీకరణ బిల్లుపై ప్రధాన చర్చ జరుగుతోంది. ఎస్సీ వర్గీకరణపై మంత్రి దామోదర ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. ఎస్సీ వర్గీకరణ అమలుపై సీఎం రేవంత్ ప్రకటన చేయనున్నారు. ఇవాల్టి సభలో ప్రశ్నోత్తరాలు రద్దు చేశారు. ఇక ఎస్సీ వర్గీకరణకు బీజేపీ మద్దతు తెలిపింది. రేపు సభలో తెలంగాణ సర్కార్ బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. రైట్ గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మరి రిపోర్టర్ సైదులు అందిస్తారు. సైదులు, మరి నేడు ఎస్సీ వర్గీకరణ బిల్లుపై ప్రధాన చర్చ జరగేలా కనిపిస్తోంది. మరి దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఎస్ అమూల్య, చాలా కీలకమైన బిల్లు ఎస్సీ వర్గీకరణ బిల్లు సంబంధించి నిన్న మంత్రి దామోదర రాజనరసింహ శాసన సభలో ప్రవేశపెట్టారు. ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ఈ యొక్క శాసన మండలి సమావేశాల్లో భాగంగా ఈరోజు ఉదయం 10 గంటలకు శాసనసభలో ఎస్సీ వర్గీకరణ బిల్లు పైన చర్చించి ఆమోదం కోరనున్నారు. ఎందుకంటే చిరకాల స్వప్నగా అంటే మాదిగలు ఎదురు చూస్తున్నటువంటి ఈ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఏబిసిడీలుగా వర్గీకరించాలి మాదిగ ఉపకులాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ వినిపించిన నేపథ్యంలో ఖచ్చితంగా ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు కూడా మనకి వర్గీకరణ ఆయా రాష్ట్రాలు చేసుకోవచ్చు అని చెప్పేసి తీర్పు ఇవ్వడం నేపథ్యంలోనే ఈరోజు ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి కీలకమైన బిల్లు నిన్న దామోదర రాజనరసింహ ప్రవేశపెట్టారు. ఈరోజు శాసనసభలో దానిపైన చర్చించి ఆమోదం కూడా కోరనున్నారు. అయితే ముఖ్యంగా ఏబీసీలుగానే వర్గీకరించారు కాబట్టి దాన్ని ఏబిసిడీలుగా వర్గీకరించాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ వినిపిస్తున్న నేపథ్యంలో షమీం అఖ్తర్ కమిషన్ నివేదిక కూడా ఒకసారి పరిగణలోకి తీసుకొని మరో 4 రోజుల పాటు కూడా షమీం అఖ్తర్ కమిషన్ గడువు కూడా ప్రభుత్వం పెంచింది. అంటే ఎవరైనా అభ్యంతరాలు ఉంటే షమీం అఖ్తర్ కమిషన్కు సూచనలు ఇవ్వాలని చెప్పేసి కూడా చెప్పిన నేపథ్యంలో సో ఈరోజు చాలా కీలకమైన బిల్లు ఎస్సీ వర్గీకరణ సంబంధించినటువంటి బిల్లు పైన చర్చ జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇటు బీఆర్ఎస్ పార్టీ కూడా ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా మేము ఉన్నామని చెప్పేసి కూడా చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా అన్ని పార్టీలు కూడా ఎస్సీ వర్గీకరణ కూడా చర్చించిన తర్వాత అందరూ కూడా ఈ యొక్క చర్చలో సభ్యులందరూ కూడా అంటే అసెంబ్లీలో సభ్యులందరూ కూడా ఎమ్మెల్యేల బీజేపీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ కానీ ఎంఐఎం కానీ అందరూ కూడా ఈ యొక్క ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి బిల్లులో భాగంగా చర్చించిన తర్వాత అందరూ కూడా దానికి సపోర్ట్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఇక అది దాదాపుగా మనకి గంటన్నర పాటు కూడా ఈ ఎస్సీ వర్గీకరణ బిల్లుపైనే అసెంబ్లీలో చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక దీంతో పాటుగా దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. హిందూ సంస్థల సవరణ బిల్లులు నిన్న దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ప్రవేశపెట్టారు కాబట్టి దీనిపైన కూడా ఈరోజు చర్చించి ఆమోదం కోరనున్నారు. ఇక నిన్న ప్రవేశపెట్టినటువంటి బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లు ముఖ్యంగా విద్యా ఉద్యోగాల్లో బీసీలకు రిజర్వేషన్లు పెంపు బిల్లును మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రవేశపెట్టారు. శాసన సభలో చర్చించారు, ఆమోదం కూడా తెలిపారు. కాబట్టి సో ఈరోజు మరో శాసన మండలిలో కూడా మరొకసారి ఈ యొక్క బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ బిల్లులకు సంబంధించి విద్యా ఉద్యోగాల్లో బిల్లుకు సంబంధించి కూడా శాసన మండలిలో ఈరోజు ప్రవేశపెట్టి సభ్యుల ద్వారా చర్చించిన తర్వాత ఆమోదం కోరనున్నారు. ఇక దాంతోపాటుగా బీసీలకు సంబంధించి అదేవిధంగా గ్రామీణ మరియు పట్టణ స్థానిక సమస్యల్లో కూడా ఈ రిజర్వేషన్ల పెంపు అంశాన్ని కూడా నిన్న శాసన సభలో కూడా ప్రవేశపెట్టారు, చర్చించారు, ఆమోదించారు. దాన్ని ఈరోజు కూడా మళ్ళా శాసన మండలిలో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రవేశపెడతారు. చర్చించిన తర్వాత శాసన మండలి సభ్యులను ఆమోదం కోరనున్నారు. సో ఇక మరో 4 బిల్లులకు సంబంధించి శాసనసభలో ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్టుగా కూడా మనకి తెలుస్తుంది. ముఖ్యంగా ఈ తెలంగాణ అడ్వకేట్స్ వెల్ఫేర్ డెవలప్మెంట్ 2025కు సంబంధించి అమెండ్మెంట్ 2025కు సంబంధించినటువంటి బిల్లును కూడా ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభలో ప్రవేశపెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఓవరాల్గా చూస్తే మాత్రం చాలా కీలకమైన బిల్లు మాత్రం ఈరోజు చర్చించి ఆమోదం కోరున్నారు. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి చూడాలి. మరి ప్రధానంగా ఏబీసీలుగానే
వర్గీకరించారు కాబట్టి సో దాన్ని ఏబిసిడిగా వర్గీకరించాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ వినిపిస్తుంది కాబట్టి సో ఈరోజు అనేక అంశాలు కూడా ఇక్కడ ఉన్నటువంటి శాసన సభలో కూడా చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. వాళ్ళ సూచనలు సలహాలు కూడా పరిలోకి తీసుకున్న తర్వాత షమీం అఖ్తర్ కమిషన్ నివేదికను కూడా పరిలోకి తీసుకున్న తర్వాత చివరిగా శాసనసభలో దాన్ని చర్చించి ఆమోదించనున్నారు. సో ఓవరాల్గా మాత్రం చాలా కీలకమైన బిల్లు ఎస్సీ వర్గీకరణ బిల్లు ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రారంభమైనటువంటి ఈ యొక్క శాసనసభ శాసన మండలిలో ఈ యొక్క బిల్లు పైన చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈరోజు శాసన సభలో ప్రశ్నోత్తరాలు రద్దు ఉంటుంది. ఇక శాసన మండలిలో మాత్రం అనేక అంశాలు ప్రశ్నోత్తరాలుకి సంబంధించినటువంటి చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే తెలంగాణలోకి సంబంధించి తాగునీటి ఎద్దడి ఎక్కువగా ఉన్నదని చెప్పేసి దీనిపైన కూడా చర్చించే అవకాశం కనిపిస్తుంది. దీంతో పాటుగా మహిళలకు సంబంధించినటువంటి అంశం పైన కూడా చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. దాంతో పాటుగా ఇక రూరల్ డెవలప్మెంట్కి సంబంధించిన అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా ఇక మనకు చూస్తే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చూసుకుంటే మాత్రం ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో విస్తీర్ణకు సంబంధించినటువంటి అంశం కూడా ప్రశ్నోత్తరాలకు సంబంధించి చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. దీంతో పాటుగా హైదరాబాద్ మెట్రో రైలు విస్తీర్ణకు సంబంధించి కూడా శాసన మండలిలో ప్రశ్నోత్తరాలకు చర్చకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక 2 కీలకమైన బిల్లులు మాత్రం నిన్న ఆల్రెడీ శాసనసభలో ఆమోదం పొందాయి కాబట్టి ఇటు బీసీలకు సంబంధించినటువంటి వర్గీకరణ, బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ పెంపు బిల్లులు ఆ 2 కూడా శాసన మండలిలో ఈరోజు ప్రవేశపెట్టిన తర్వాత సభ్యుల ద్వారాగా చర్చించిన తర్వాత ఆమోదం కోరనున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. సో ఇక ఆ 2 బిల్లులు శాసన మండలిలో అయిపోయిన తర్వాత ఇక మరో 4 బిల్లులు మాత్రం ఇంతకుముందు మనం చెప్పినట్టుగా ఇక్కడ శాసనసభలో ప్రవేశపెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఈ ఓవరాల్గా చూస్తే మాత్రం నిన్న ప్రవేశపెట్టినటువంటి దేవాదాయ శాఖ మంత్రి ప్రవేశపెట్టినటువంటి ఒక హిందూ సంస్థల సవరణ బిల్లు పైన కూడా ఈరోజు శాసనసభలో చర్చించి ఆమోదం కోరనున్నారు. సో ఓవరాల్గా చూస్తే మాత్రం ఖచ్చితంగా ఈరోజు చాలా కీలకమైనటువంటి బిల్లు ఎస్సీ వర్గీకరణ బిల్లు, దాంతో పాటుగా మిగిలిన 4 బిల్లులు కూడా మనకి శాసనసభలో ప్రవేశపెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. చూస్తే మాత్రం ఖచ్చితంగా అందులో మనకి సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ అడ్వకేట్స్ క్లర్క్ వెల్ఫేర్ అండ్ అమెండ్మెంట్ బిల్లు 2025 బిల్లుకు సంబంధించినటువంటి అంశం కూడా ఈరోజు శాసనసభలో ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తుంది. ఇక పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ సీతక్క కూడా తెలంగాణ పంచాయతీరాజ్ అమెండ్మెంట్ బిల్లును 2025 సంబంధించినటువంటి బిల్లును కూడా తెలంగాణ శాసనసభలో ప్రవేశపెడతారు. సో అదే వాస్తవంగా ఈ అన్ని ప్రవేశపెట్టిన తర్వాత మనకి చర్చించి ఆమోదం కోరనున్నారు. కానీ ఎస్సీ వర్గీకరణ చాలా కీలకమైన బిల్లు కాబట్టి అదే దాదాపుగా 2-3 గంటల సమయం శాసనసభలో మనకి పట్టే అవకాశం కనిపిస్తుంది. ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆల్రెడీ నిన్న దామోదర రాజనరసింహ ప్రవేశపెట్టారు కాబట్టి చర్చ ఈరోజు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో దాదాపుగా 2-3 గంటల పాటు కూడా సభ్యులందరూ కూడా మాట్లాడే అవకాశం ఉంటుంది. ఏమైనా అభిప్రాయాలు కూడా చెప్పే అవకాశం ఉంటుంది, అభ్యంతరాలు కూడా వ్యక్తం చేసే అవకాశం ఉంటున్న నేపథ్యంలో దాదాపుగా 2-3 గంటల పాటు కూడా ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ బిల్లుపైనే చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక మిగిలిన 4 బిల్లులు ఏదైతున్నాయో అవి మాత్రం పూర్తయిన తర్వాత మిగిలిన 4 బిల్లులకు సంబంధించి తెలంగాణ అడ్వకేట్స్ అమెండ్మెంట్ బిల్లు, అదేవిధంగా తెలంగాణకు సంబంధించినటువంటి అడ్వకేట్స్ క్లర్క్ వెల్ఫేర్ అండ్ బిల్లు కూడా ఈ 2 బిల్లులు కూడా కీలకమైన బిల్లులు. ఈ 2 కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభలో ప్రవేశపెడతారు. వీటితో పాటుగా ఇక నిన్న సభలో ప్రవేశపెట్టినటువంటి తెలంగాణ దేవాదాయ హిందూ చారిటబుల్ ట్రస్ట్ బిల్లులపైన కూడా మరొకసారి శాసనసభలో కూడా చర్చించి సభ్యుల ఆమోదం అయితే కోరనున్నారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యేటువంటి ఈ యొక్క శాసనసభ శాసన మండలికి సంబంధించి కీలకమైన ఎస్సీ వర్గీకరణ బిల్లు మొదటిగా చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సైదులు.